హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ రెసిపీ ఏంటంటే మష్రూమ్తో మంచూరియన్. చాలా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలైతే వదలకుండా తింటారనమాట. అంత బాగుంటుంది ఈ మంచూరియన్. చాలా మంచూరియన్స్ ఉంటాయి కదండి, అన్నీ బాగుంటాయండి. మంచూరియన్ ఎవరు వదులుతారు చెప్పండి? ఈ మష్రూమ్తో చేసే మంచూరియన్ ఇంకా సూపర్గా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలో మనం తెలుసుకుందాం, చూద్దామా? వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం. మష్రూమ్ మంచూరియన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఏంటంటే మష్రూమ్స్ అన్నీ బాగా వాష్ చేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోని 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే మైదా వేస్తారు. నేను మైదా అనేది అన్హెల్దీ అని శనగపిండి వేసి ట్రై చేశాను, బాగుంది. అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం అనేది వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఈ పిండికి మష్రూమ్స్కి సరిపడే ఉప్పు అనేది వేసుకోవాలి. 1 అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 అర స్పూను పెప్పర్ పౌడర్ వేసాక జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా 1 అర స్పూన్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలండి. ఆ పిండిలో అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. మనకి ఆ మష్రూమ్స్ అన్నీ అంటుకునే విధంగా ఉండేలాగా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు కొంచెం రెడ్గా వస్తుంది అనమాట. అందులోని ఈ కలుపుకున్న దాంట్లో ఈ కట్ చేసుకున్న మష్రూమ్స్ అనేవి వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి వేయడం వల్ల కలర్ అనేది ఇలా వచ్చిందనమాట. అలాగే ఒక స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మనం కలుపుకున్న మష్రూమ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. మనం బాగా వేగేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డీప్ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే సగం అయిపించేస్తారండి పిల్లలు ఈ మష్రూమ్, ఈ మంచూరియన్ వేపుకునేవి. ఇలా వేపుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాక అలాగే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది వేసి ఆయిల్లో చిన్న చిన్న ముక్కలు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అలాగే అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 బాగా కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. చిన్న ముక్కలన్నా కట్ చేసుకోవచ్చు అండి, లేకపోతే పొడుగుగా స్లైసెస్ అన్నా కట్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలన్నా లేదా స్లైసెస్ అన్నా ఏదన్నా మీ ఇష్టమే కట్ చేసుకొని వేసుకోవచ్చు. దానికి సరిపడే ఉప్పు అంతా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం 1 అర స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే ఒక పెద్ద స్పూన్ అనేది సోయా సాసు, అలాగే చిల్లీ సాసు, టమాటో సాసు ఈ 3 వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా లూజ్గా రావడానికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం వెనిగర్ అనేది వేసుకోవచ్చు. 1 స్పూన్ వెనిగర్ వేసుకోవచ్చు. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం ఇది చిక్కదనం కోసం ఏంటంటే కొంచెం వాటర్లో 1 స్పూను కార్న్ఫ్లోర్ అనేది వేసుకొని కలుపుకొని అందులో వేసుకోవాలి. మరీ దగ్గరగా అయిపోతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకుంటే కొద్దిగా లూజ్గా అవుతుంది, మనకి మంచూరియన్కి బాగుంటుంది. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అనేవి వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచకూడదండి, జస్ట్ 1-2 నిమిషాలు కలుపుకొని దగ్గర పడిన తర్వాత ఆపేసుకుంటే మష్రూమ్ మంచూరియన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. స్వీట్గా పుల్లగా భలే బాగుంటుందండి మంచూరియన్. అంతేనండి, అయిపోయింది. ఇంకా ప్లేట్లో తీసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. ఎమ్మీగా ఉండే మష్రూమ్ మంచూరియన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. దీని మీద స్ప్రింగ్ ఆనియన్స్ జల్లుకోవచ్చు, లేదు ఇలాగా ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఏదైనా జల్లుకొని మనం సర్వ్ చేసుకొని తినచ్చు.
అంతేనండి, సింపుల్గా చేసుకునే మష్రూమ్తో మంచూరియా. చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మంచి మంచి రెసిపీస్తో కలుస్తాను. ఉంటానండి. బాయ్.